హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎందుకు మీకు శుభోదయం అని తెలుగులో చెప్పానంటే, ఈరోజు ఈనాడు దినపత్రికలోని సంపాదకీయం తెలుగు భాష గురించి కాదు, ప్రత్యేకంగా మాతృభాష గురించి. టైటిల్ ఏంటంటే అమ్మ భాషే అభివృద్ధికి ఆలంబన. అందుకని మాతృభాష గురించి చర్చించుకుంటున్నాం కదా అని శుభోదయం అని చెప్పడం జరిగింది. సరే, ఈ ఆర్టికల్, ఈ సంపాదకీయంని ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అమ్మ చనుబాలతో పాటు వంట పట్టిన మాతృభాషలో మాట్లాడుకుంటే మనస్సుకు హాయిగా ఉంటుంది. పరాయి ప్రాంతాల్లో స్వభాషీయులు కనబడితే ప్రాణం లేచి వస్తుంది. పార్లమెంటు వంటి అత్యున్నత వేదికలపై మనదైన పలుకు వినిపిస్తే అనిర్వచనీయ భావనతో హృదయం ఉప్పొంగుతుంది. తాజాగా 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఇటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి సన్నివేశాలే ఆవిష్కృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారాలు చేశారు. జాతీయ సమగ్రత కాపాడుతామని, తమ బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తామంటూ వారు అమ్మ భాషలో ప్రతిమ పూనినతున్న దృశ్యాలను తిలకించిన తెలుగువారందరూ ఆనంద పరవశులయ్యారు. భాషాభిమానం అనగానే తొలుత తమిళులే గుర్తుకొస్తారు. అటువంటి రాష్ట్రంలోని కృష్ణగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన కె గోపీనాథ్ తెలుగువారు. గతంలో హోసూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తమిళనాడు శాసనసభలోనూ అమ్మ భాషలోనే మాట్లాడేవారు. మొన్న మంగళవారం ఎంపీగా అచ్చ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన గోపీనాథ్, నా మాతృభాషను నేను కాకపోతే మరెవరు గౌరవిస్తారు అంటూ స్ఫూర్తిదాయకంగా స్పందించారు. దేశ సార్వభౌమికానికి ప్రతీకైన పార్లమెంట్ భారతావనికి బలమైన విశిష్ట వైవిధ్యానికి ప్రతిరూపం. 140 కోట్లకు పైబడిన జనజీవితాలను ప్రభావితం చేసే చట్టాలు అక్కడ రూపొందుతాయి. ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా పరిడవిల్లాలంటే పార్లమెంటు కార్యకలాపాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఉభయ సభల్లో జరిగే సంవాదాలు ఆసేతు హిమాచలం అందరికీ సుబోధకం కావాలి. పార్లమెంట్ చర్చల్లో భాగస్వాములయ్యే ఎంపీలు రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో మాట్లాడేందుకు వీలుంది. ఆ మేరకు ఎవరు ఏ భాషలో ఉపన్యసించినా ఆయా ప్రసంగాలను ఆంగ్లం, హిందీలో వినిపించగలిగే సమాంతర అనువాద వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. కృత్రిమ మేధ సాయంతో ఇతర భారతీయ భాషల్లోనూ ఆ సదుపాయాన్ని అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ సాంకేతికతను లోక్సభ, రాజ్యసభ టీవీల వరకు విస్తరించగలిగితే ప్రజాస్వామ్యానికి బహుళ ప్రయోజనకరమవుతుంది. వివిధ రాష్ట్రాల ప్రజలు వారి సొంత భాషల్లోనే పార్లమెంటు కార్యకలాపాల గురించి తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయగలిగితే ఎంపీల ఉపన్యాసాలు, వారు అడిగే ప్రశ్నలు, వాటికి కేంద్ర మంత్రులు ఇచ్చే సమాధానాలన్నిటివన్నీ సామాన్యులకు అవగతమవుతాయి. వ్యక్తి ప్రగతి ప్రస్థానంలో కీలకమైన మేధా సామర్థ్యాల వికాసం, స్వతంత్ర సృజనాత్మక ఆలోచన, భావ వ్యక్తీకరణలకు మాతృభాషే ఆలంబన. అందువల్ల సమాజాభివృద్ధి వేగవంతం కావాలంటే భిన్న రంగాల్లో అమ్మ భాషల వినియోగం ప్రాణావసరం. ప్రధానంగా పరిపాలన, న్యాయ రంగాల్లో స్థానిక భాషల వాడకం ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడుతుంది. ప్రజానీకంలో అత్యధికులకు అర్థం కాని ఆంగ్లంలో పాలన మూలంగా సామాన్యులకు పౌరసేవలు దూరమవుతున్నాయి. న్యాయస్థానాల్లో స్థానిక భాషలకు సరైన మన్నన దక్కనందువల్ల కక్షిదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గతంలో వ్యాఖ్యానించినట్లు, భాషాపరమైన అవరోధాల వల్లే 99% భారతీయ పౌరులకు న్యాయ ప్రక్రియ కొరకుడు పడటం లేదు. జనసామాన్యానికి సులభ గ్రాహ్యమయ్యేలా చట్టాలను స్థానిక భాషల్లో తీసుకురావనున్నట్లు ప్రధాని మోదీ నేడు ప్రకటించారు. ఆ కృషి చురుకందుకుంటేనే అసంఖ్యాక అసహాయ న్యాయార్థులకు ఊరట లభిస్తుంది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు అమ్మ భాషలోని అన్ని కార్యకలాపాలు సాగితే అవినీతి, అక్రమాలకు కొంతమేర అయినా అడ్డుకట్ట పడుతుంది. అందుకు ప్రభుత్వాలు నిబద్ధతతో పాటుపడితేనే సామాజిక జీవనంలో గుణాత్మక మార్పులు సాకారమవుతాయి అంటూ మాతృభాషను యొక్క గొప్పతనాన్ని
ఈ సంపాదకీయంలో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఏఐ లాంటి టెక్నాలజీ ఉపయోగించుకున్నట్లయితే మాతృభాష నుంచి ఇంగ్లీష్లోకి, ఆంగ్లంలోకి ఎలా తర్జుమా చేయవచ్చు అనేది, అలా చేసినట్లయితే అందరికీ ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ ఆర్టికల్లో ప్రస్తావించడం జరిగింది. ఇది ఆర్టికల్కి సంబంధించినటువంటి వివరాలు. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.